ఇందాక చెప్పిన కవచం కేవలం శరీరములకే రక్షణ ఇస్తుంది. అంటే యుద్ధానికి వెళ్ళిన వాడికి ఆయుధముల దెబ్బ తగలకుండా శరీరమును మాత్రమే కాపాడితే దాన్ని లోహ కవచం అంటాం. లోహ కవచం. ఇది లోహ కవచం కాదు, మంత్ర కవచం. మంత్ర కవచం ఇటు ఆత్మని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని, శరీరాన్ని, అన్నిటికీ మించి చిట్ట చివరి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకు వచ్చేటటువంటి ఆలోచన పరంపరని రక్షిస్తుంది. అనగా దీనికి సిద్ధి అని పేరు. రోజు నమశివాయ నమశివాయ అని 1000 సార్లు జపించమని మీ గురువు గారు చెబితే దాన్ని జపించారంటే శరీరం విడిచిపెట్టేటప్పుడు శ్రీశైల క్షేత్రం గుర్తుకొస్తుంది. ఎందువల్ల? ఈ మంత్రం నీకు సిద్ధించింది. సిద్ధించడం అంటే నీ ప్రాణవాయువుల్ని పట్టుకుంది. ఇది ప్రాణవాయువుల్ని పట్టుకోవటం వల్ల ప్రాణం పోయేటప్పుడు నీకు ఇంక దేని మీదకి దృష్టి వెళ్ళదు. వెళ్లకుండా నీ ఇష్టదేవత మీదకి దృష్టి వెళ్ళేలా చేస్తుంది. అంటే నువ్వు ఏ మంత్రమైనా సరే ఆ ఇష్టదేవతే నీ మంత్ర అనుష్ఠాన దేవత అయి ప్రాణం పోయేటప్పుడు నీ నాలిక మీద చేరి నీ నాలికతో ఆ నామస్మరణ మాత్రమే చేసేలా చేస్తాడు. అప్పుడు వాడికి యమదర్శనం ఉండదు. దీనికి సిద్ధి అని పేరు. అందుకే దేవీ భాగవతంలో 5,00,000 జపేనైవ సిద్ధంతు కవచం భవేత్ యది స్యాద్ సిద్ధ కవచో బృహస్పతి సమో భవేత్ అని చిట్ట చివరకు గొప్ప మంత్రం చెప్పారు. నాయన, ఓ సరస్వతి కవచం ఉంది, లక్ష్మీ కవచం ఉంది, అలాగే ఈశ్వరుడి కవచం ఉంది, నారాయణ కవచం ఉంది. ఈ కవచములను 5,00,000 జపించండి మీ జీవితంలో శ్రద్ధగా, నియమంగా. 5,00,000 పర్యాయములు జపిస్తే అప్పుడు మీ శరీరాన్ని ఈ మంత్రం పూర్తిగా ఇంద్రియములతో ప్రాణముతో పాటు కాపాడుతుంది, ఆవరించి. అప్పుడు నీకు ప్రాణాపాయ స్థితిలో సద్బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధికి బృహస్పతి అని పేరు. అనగా మంత్రాన్ని బాగా జపం చేస్తే నువ్వు బృహస్పతి అంత బుద్ధిశాలి అవుతావు. బృహస్పతికి ఉన్న తెలివితేటలు ఏమిటో తెలిసినా, బృహస్పతి ప్రాణం పోయేటప్పుడు అయ్య బాబోయ్ చచ్చాను, నాయనో చచ్చాను అనేలాంటి మాటలు రానివ్వడు. రానివ్వకుండా ఏం చేస్తాడనమాట, నాలుక మీద నమశివాయ అనేలా చేస్తాడు. ఒక రాత రాసి, ఇందాక నేను మీకు చెప్పాక శ్రీశైల క్షేత్రం తలుచుకుంటే నరకానికి వెళ్ళాం. శ్రీశైల క్షేత్రేశ్వర అనిపిస్తాడు ఒక్కసారిగా. ఆ దెబ్బతో మనకి ఏమవుతుంది, ఆనాటి వరకు చేసిన సకల పాపాలు పటాపంచలైపోతాయి. వెంటనే యమకింకరులు పారిపోతారు, ఈశ్వరుడి కింకరులు వస్తారు, హాయిగా కైలాసానికి వెళ్ళచ్చు. ఇది సిద్ధి. మళ్ళీ చెప్తున్నాను, సులభంగా గుర్తుపెట్టుకోండి. గురువిచ్చిన మంత్రాన్ని ఆయన చెప్పినట్టు జపం చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి సకల ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ ఆ మంత్రమును మాత్రమే, లేక ఆ మంత్ర అధిష్టాన దేవతని మాత్రమే తలుచుకునేలా చేయడాన్ని సిద్ధి అంటారు. అప్పుడు నాలుకకి వాక్శుద్ధి వస్తుంది. అందుకే సిద్ధపురుషులు ఆశీర్వదిస్తే వాళ్ళు ఏమంటే అది అయిపోతుంది. ఇప్పుడు అక్క మహాదేవి ఉంది, ఆ తల్లి వచ్చి నాయన నీకు ఈ పూట 1,00,000 రూపాయలు వస్తుందంటే వచ్చేస్తుంది, నీకు ఇల్లు వస్తుందంటే వచ్చేస్తుంది. ఎందుకంటే సిద్ధి అయ్యింది మంత్రం వల్ల. సిద్ధి అయితే నాలుకలో నుంచి వచ్చే ప్రతి మాట ఆ అన్నమాట అక్షరాలా జరుగుతుంది. మనకి కాళిదాసు లాంటి మహాకవులు ఏం చెప్పారండి, నిజంగా కవులు ఏదన్నా చెప్పారంటే అర్థాలు వెతుక్కుని చెప్పాలి. ఒక శబ్దం ప్రయోగించామంటే ఈ శబ్దానికి ఏమర్థం ఉంది అని వెతుక్కోవాలి. కానీ మహానుభావులు ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అంటాడు. వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది అనమాట. అసలు వాళ్ళు అన్న మాటకి అర్థం వెతుక్కుంటూ వస్తుందిట. ఎంత చిత్రం ఇది. ఇంకొంచెం తేలిగ్గా చెబుతాను మీరు. ఇప్పుడు మేధా దక్షిణామూర్తి అనే పేరుతో ఈశ్వరుడు ఉన్నాడు. మనం టోల్గేట్ దాటి లోపలికి అడుగు పెడుతూ ఉంటే అక్కడ వటవృక్షం దగ్గర ఈశ్వరుడు కూర్చుని చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి శిష్యులను అనుగ్రహిస్తున్న ఒక గొప్ప విగ్రహం కనపడింది. ఈ మధ్యకాలంలో శ్రీశైల క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరుడు ఏదో రూపంలో తన సహాయకులతో భక్తులతో దర్శనమిస్తున్నాడు. క్షేత్రం క్రమంగా సర్వం శివమయం జగత్ అన్నట్టు అవుతోంది. దానికి ఈ సిబ్బంది చేస్తున్నటువంటి కృషి, ఈవోలు చేస్తున్న కృషి, మీ అనిల్ కుమార్ గారు చేస్తున్న కృషి, అర్చకులు చేస్తున్న కృషి, ఇదంతా మనం నోటితో చెప్పలేం. ఈ స్వామి ఉన్నారు దక్షిణామూర్తి, ఆయన పని ఏమిటో తెలుసా, చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః.
ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఎక్కడి నుంచి పుట్టిందో కూడా తెలియదు, కానీ శాఖోపశాఖలై వ్యాపించింది. పెద్ద పెద్ద ఓడలతో విపరీతంగా పెరిగిపోయిన పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద నీడలో మహానుభావుడు మేధా దక్షిణామూర్తి కూర్చునున్నాడు. ఈశ్వరుడి యొక్క ఒక రూపం, గురువుగా మనల్ని అనుగ్రహించే రూపం మేధా దక్షిణామూర్తి. ఈ రూపంలో కూర్చున్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు ఆయన, ఎవరితో మాట్లాడ్డు. ఆయనకి ఎదురుగుండా శిష్యులు కూర్చునున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? వృద్ధాహ, ముసలివాళ్ళు. ముసలివాళ్ళు అంటే కేవలం గడ్డాలు బేసాలు నెరిసిన వాళ్ళని అర్థం. జ్ఞానవృద్ధులు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, కొరతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహామునులు 80,000 మంది. 88,000 మంది ఋషులు ఈశ్వరుడు అలా చెట్టు కింద కూర్చునుంటే యువకుడిగా కూర్చునున్నారట కింద. అందుకే వృద్ధాహ శిష్యాహ, శిష్యులంతా వృద్ధులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు. గురుర్ యువ, గురువు గారు కుర్రాడు. పోనీ గురువు గారు ఏమన్నా 2 మైకులు పెట్టుకుని కెమెరాలు పెట్టుకుని మంచి ఉపన్యాసం దంచేస్తున్నాడా? ఏమీ చెప్పట్లా. ఒక్క పురాణం మొక్క చెప్పడాయన, ఏమీ మాట్లాడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, అలా మౌనంగా చూసేట. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యులకి సందేహాలన్నీ పోయాయి. గురువుగారు ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెబితే సందేహాలు తొలుగుతాయి, కానీ ఏమీ మాట్లాడకుండా మీకేసి మౌనంగా చూస్తూ ఉంటే మీ సందేహాలు ఎలా తీరవు కదా నిజానికి. కానీ ఆయన మౌనంగా చూస్తున్నాడు, అదే వ్యాఖ్య అయిపోయింది. కింద కూర్చున్న శిష్యుల సందేహాలు తొలగాయి. ఇప్పుడు మనకి ఇదనమాట అంతరార్థం నేను చెప్పేది. అసలు బృహస్పతి అంటే ఏమిటి మీకు తెలియాలి. దీని వెనకాతల ఋగ్వేదం ఏం చెబుతోంది? కొన్ని వేల సంవత్సరములు ఒకప్పుడు వీరందరికీ ఆయన బోధించాడు. ఆ బోధన వాళ్ళకి ఎక్కింది. ఆయన ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేశారు. ఇంక తర్వాత కొంతకాలం అనుష్ఠానం అయ్యాక ఇంక అనుష్ఠానం చేయక్కర్లా. కొంతకాలం పాటు భ్రమరాంబాదేవి దగ్గర లేక లోపల మల్లికార్జునుడి దగ్గర అర్చన చేశారనుకుందాం. అదిగో పండితులు అలాంటి వారు ప్రధానార్చకులుగా ఉండి ఈశ్వరుణ్ణి అభిషేకించారు. ఎల్లకాలం అభిషేకించక్కర్లేదట. కొంతకాలం భక్తితో అభిషేకిస్తే మొదట్లో సద్యోజాతం ప్రపద్యమంటూ చక్కగా పలికితే ఇది కొంతకాలానికి శరీరానికి సిద్ధి అవుతుంది. అప్పుడు ఇంకా మాట్లాడక్కర్లేకుండా ఇంట్లో కూర్చున్నా, అసలు స్వామి దర్శనానికి వెళ్ళకపోయినా ఆయనే వచ్చి కళ్ళ ముందు కనబడి ఎంతో పూర్వం చేసిన దానికి తగిన ఫలితం ఇస్తాడు. ఇదన్నమాట ఇప్పుడు మేధా దక్షిణామూర్తి చేసేది. అస్సలు పాఠం చెప్పలేదని కాదు అంతరార్థం. అందుకే భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, నాయనలారా మేధా దక్షిణామూర్తి మౌనంగా చూస్తున్నాడంటే అర్థం ఇప్పుడు, కానీ ఇంత పూర్వం వాళ్ళకి ఎన్నో జన్మల్లో బోధలు అయ్యాక ఇప్పుడు ఫలించింది అన్నాడు ఆయన. అనగానే ఒక అమాయకుడు లేచి ఆయనేమో మౌనంగా ఉన్నాడని ఈ శ్లోకం చెబుతూ ఉంటే తమరేమిటండి ఇలా అంటున్నారంటే అప్పుడు ఋగ్వేదంలో చూపించాడు. చూడండి, ఋగ్వేదంలో ఉంటుంది దశమండలో, బహువర్షాని, ఎన్నో సంవత్సరముల పాటు బోధించాక ఇప్పుడు వాళ్ళు మౌనవ్రతంలోకి వచ్చారు అని. హఠాత్తుగా రావు ఎవరికైనా. ఈ సిద్ధి పొందడం కూడా అంతే. వాళ్ళు ఎంతో కాలం పాటు సాధన చేయగా ఇంకా కొంతకాలం పోయాక వేరే సాధన కల్లా వీళ్ళు ఏం మాట్లాడితే అదే సాధన అయిపోతుంది, అదే సిద్ధి అయిపోతుంది. అందుకే వారికి వాక్శుద్ధి కలుగుతుంది. మీరు కూడా రోజు నమశివాయ అని కొంతకాలం పాటు జపం చేస్తే ఆ తర్వాత ఇంకొంతకాలం పోయాక మీరు పూజలు చేయక్కర్లా, జపం చేయక్కర్లా. ఆయన కరుణా స్వరూపుడు గనక మన శరీరాన్ని ఆవహించి మనల్నే శివుళ్ళని చేస్తాడు. అదన్నమాట సాధకుడు శివుడు అవడం అంటే. భ్రమరకీటన్యాయము అని పేరు దీనికి. తుమ్మెద గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. తుమ్మెదగా మరి పిల్లలు ఎలా వస్తారు? మనం ఏం చేస్తున్నాం? పెళ్లి చేసుకుని పిల్లలు కంటున్నాం. అలాగే ఆవులు దూడల్ని పెడుతున్నాయి. మరో చాటుగా రామా అలర చేయకని ఆవిడ అరుస్తూనే ఉన్నారు. దూడలు కనపడుతున్నాయి, ఆ దూడలు పేడేస్తే ఎత్తుతున్నారు. ఎన్నో రకాల సంతానోత్పత్తులు చూస్తున్నాం. కానీ తుమ్మెద సంతానోత్పత్తి ఎలా చేస్తుందో తెలుసునండి మీకు? ఒక పేడ పురుగుని పట్టుకొచ్చి, ఇంత ఉంటుంది పేడ పురుగు, దాన్ని తుమ్మెద తన గూట్లో పెట్టేసి దాని చుట్టూత భమ్మని తిరుగుతుంది. ఆ తిరగగానే అందులో ఉన్న పేడ పురుగు భయంతో ఇలా గుడ్లప్పగించి చూస్తుంది. ఇది భమ్మని భ్రమరం ఝంకారం చేస్తూ ఉంటే ఈ భ్రామరీ ఝంకారానికి వణికిపోయి అది అలా గుడ్లప్పగించి చూస్తుంది ఆ పేడ పురుగు. అలా చూడగా కాసేపటికి ఆ పేడ పురుగు తుమ్మెద అయిపోతుంది. అంటే ఒక తుమ్మెద భయపెట్టి
పేడ పురుగుని అచ్చం తన తుమ్మిదగా మారుస్తోంది. దీనికి భ్రమర కీటన్యాయం అని పేరు. మనం కూడా రోజు ఆ ఇష్టదేవుణ్ణి స్వామిని నమశివాయ అని తలుచుకోండి, దర్శించండి, ఆయనకి ఇష్టమైన విభూతి ధరించండి, అచ్చం ఆయనలాగే రుద్రాక్షలు వేసుకుందాం, ఆయనలా అనుకరిద్దాం, శూలం పట్టుకుందాం. కొంతకాలానికి అనుకరించగా మనమే ఆయన అయిపోతాం. ఆయనకున్న కరుణ ఏమిటంటే తనని అనుకరిస్తూ తననే తలుచుకునేవాడిని తనలో కలుపుకుంటాడు, తనంత వాణ్ణిగా చేస్తాడు. ఒక ముక్కలు చెప్పాలంటే తనకంటే ఎక్కువ శక్తి ఇస్తాడట. అంతటి అవ్యాజ కరుణామూర్తి మరి ఎక్కడా లేడు. ఆయనకి పెద్ద ఉపచారములు కూడా అక్కర్లా. తక్కిన దేవతలకైతే బాగా అలంకారాలు కావాలి, చివరికి వాళ్ళ ఆవిడకు కూడా పట్టుచీర కట్టాలి, ఈయన మాత్రం పులితోలు చాలు, పిచ్చిగొడ్డ చాలు.